నాగారంలో మహేశ్వరం దగ్గర నాగారంలో దాదాపు 26 మంది ఐఏఎస్లు ఐపీఎస్ వాళ్ళ పేర్ల మీద లేకపోతే వాళ్ళ కొడుకుల పేర్ల మీద బిడ్డల పేర్ల మీద భార్యల పేర్ల మీద కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు దాదాపు అక్కడ మనిషి ఒక అరెకరం భూములు కొనుగోలు చేసినామని వాళ్ళు ఆ రికార్డ్స్ ప్రకారం కనబడుతున్నది వాళ్ళ చేతిలో ఉన్న రికార్డ్స్ ప్రకారం కాదు ఇవి భూదాన భూములని ఒకరు కోర్టుకు పోయినారు. సో దీని మీద పెద్ద విచారణ జరిగింది. అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే కోర్టు ఏం చెప్పిందంటే వాటిని నిషేధిత జాబితాలో పెట్టండి అని చెప్పింది. కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి అది ప్రభుత్వ భూమి కాదు ప్రైవేట్దే అని అనుకోవడానికి ఏమైనా వీలుందా? కొన్ని సందర్భాల్లో వీలుంది. ఎందుకంటే జెన్యూన్గా ప్రభుత్వ అధికారులు రిపోర్ట్స్ కనుక ఇస్తే కోర్టు కూడా దాన్ని సాక్ష్యం కింద పరిగణించి తీర్పు చెప్తుంది. కానీ ఇక్కడ చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల వ్యవహారాలు మనం బయట పెట్టినాం. మొత్తం విలేజ్ మ్యాప్ల దగ్గర నుంచి మొత్తం టోటల్గా మ్యాప్లన్నీ మార్చేస్తున్నారు. పాత డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆయా డిపార్ట్మెంట్స్లో లేకుండా వాటిని తీసేస్తున్నారు. తీసేసి ఈ ఫేక్ డాక్యుమెంట్స్ అందులో పెడుతున్నారు. కోర్టు ఏమడుగుతుంది? రెవెన్యూ శాఖను ఆదేశిస్తుంది. ఇక పలానా పిటిషన్ వచ్చింది, దీనికి సంబంధించిన డేటా ఇవ్వండి అని అడుగుతుంది. దొంగ అధికారులేనే ఆ తప్పుడు రిపోర్టే కోర్టు ముందు పెడుతుంది. కోర్టు ఎక్కడి నుంచి చేస్తుంది? కోర్టు ఏమైనా బయటకు వచ్చి కోర్టు ఆఫీస్కి వెళ్ళి పిటిషన్ తీసుకుంటుందా? లేదు కదా. ఒకవేళ కోర్టు ఇది తప్పు జరిగిందని భావించి ఏమైనా ఎంక్వైరీకి కనుక ఆదేశిస్తే అప్పుడు చెప్పలేదు. కానీ ఆ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ని కనుక కోర్టు నమ్మితే తీర్పు వాళ్ళకు అనుకూలంగానే వస్తుంది. ఇవాళ రాష్ట్రంలో కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు చేస్తున్న దందా రాజకీయ నాయకుల సహకారంతో ఇదే.